డొక్కా సీతమ్మ అన్నదాన దేవత. ఆంధ్రుల అన్నపూర్ణ. 1841లో ఆంధ్రప్రదేశ్లోని మండపేటలో జన్మించిన డొక్కా సీతమ్మ అన్నదానం చేయడంలో తన జీవితాన్ని అర్పించిన మహాత్మురాలిగా చరిత్రలో నిలిచిపోయింది. ఆమె జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఎలాంటి కష్టాలనైనా అధిగమించి మానవ సేవకు తనను తాను అంకితం చేసుకోవచ్చనే విషయాన్ని చాటుతుంది. అన్నదానం ఆమె జీవనసారం. సీతమ్మ చిన్ననాడే తల్లిని కోల్పోయినప్పటికీ తండ్రి అనుపిండి భవానీ శంకర్ నుండి దానధర్మాల పాఠాలు నేర్చుకుంది. ఆమె భర్త జోగన్న కూడా ఆమె సేవాభావాన్ని ప్రోత్సహించాడు. కలిసి వారు ఎవరైనా ఆకలితో వచ్చినా వారికి అన్నం పెట్టడం తమ కర్తవ్యంగా భావించారు. కులమతాలకు అతీతంగా అందరికీ సమానంగా ఆహారం పెట్టేవారు. అద్భుతమైన సేవా కథలు. సీతమ్మ గురించి అనేక అద్భుతమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె జీవిత చివరి దశలో వారణాసి వెళ్లాలని నిర్ణయించుకుంది. కాని తన ఇంటి పక్కన ఆకలితో ఉన్న కుటుంబాన్ని చూసి వారికి అన్నం పెట్టి వెళ్లాలని మనస్సు మార్చుకుంది. ఇంకోసారి తీర్థయాత్రకు వెళుతున్న కొంతమంది సీతమ్మ ఇంటికి వచ్చారు. వారి కోసం ఆహారం సిద్ధం చేసి వెళ్లవద్దని చెప్పి వారిని ఆశీర్వదించింది. అన్నదానం మాత్రమే కాదు, సీతమ్మ అన్నదానంతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కూడా విరాళాలు ఇచ్చేది. కాని ఆమె ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకోలేదు. అందుకే ఆమె వంశస్థులు ఆ తరువాత కాలంలో అన్నదానం కొనసాగించలేకపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం గుర్తింపు. సీతమ్మ ఘనతను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం కింగ్ ఎడ్వర్డ్ 7 ఆమెను తన పట్టాభిషేక వేడుకకు ఆహ్వానించింది. కాని సీతమ్మ ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఎందుకంటే ఆ సమయంలో ఆమె ఇంటి వద్ద వందలాది మంది ఆకలితో ఉన్నారు. ఆమె సన్మానాల కంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఎంచుకుంది. అమరత్వం. సీతమ్మ ఘనతలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గన్నవరం వద్ద ఉన్న అక్విడక్టుకు ఆమె పేరు పెట్టింది. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఆమె పేరు పెట్టారు.